హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో మజ్జిగ బొండాల్ పులుసు. ఈ మజ్జిగ బొండాల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మరి చేయడం కూడా చాలా ఈజీ. ఇది మనం కొత్తగా తయారు చేయవలసిందేమీ లేదండి. ఇది మన తాతల ముత్తాతల నుంచి తయారు చేస్తున్నదే. వాళ్ళు తయారు చేస్తున్న ఈ బొండాలు మజ్జిగ పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మజ్జిగ బొండాల పులుసుని తయారీకి ఏమేమి కావాలనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలాగ శనగపిండితో బొండాల్లాగా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగుని, గట్టిగా ఉన్న పెరుగుని ఒక గిన్నెలోకి కానీ ఇలా బౌల్స్లో కానీ వేసుకుని దాంట్లోకి ఒక స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, ఒక చిన్న స్పూన్ తోటి కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ పెరుగులో వేసి ఇలా కలుపుకోవాలి. మరొక ప్లేట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్స్లో వేసిన శనగపిండి, పెరుగుని ఇలాగా ఒక స్పూన్ సహాయంతో కానీ గరిటెతో కానీ ఇలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఉండలు లేకుండా ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా సాఫ్ట్గా అయ్యేటంత వరకు ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంతవరకు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకునే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, ఎండుమిర్చిని, జీలకర్ర, ఆవాలు, మినపప్పుని వేసి వేపించుకోవాలి. ఇవి అన్నీ ఒకసారి వేపించుకున్నా పర్లేదండి, లేదు ఒక్కొక్కటి వేసుకుంటూ వేపించుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు కరివేపాకును కూడా నేను తర్వాత వేసుకున్నాను కదండి, అది కాస్త వేగిపోతుందండి. ఇలాగా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే మరి ఎంత టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ బజ్జీ పులుసుకి. అలాగే ఇప్పుడు దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేయించుకుని ఒక చిటికెడు పసుపుని, అలాగే ఒక చిన్న స్పూన్తో కారము, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆల్రెడీ మనము ముందు మజ్జిగలోని కారం వేసుకున్నాము, పసుపు వేసుకున్నాము, సాల్ట్ వేసుకున్నాము కాబట్టి ఇందులో తగ్గించేసుకోవాలి. అలాగే మనము పచ్చిమిర్చిని తీసుకున్నాము, ఎండుమిర్చిని తీసుకున్నాము కాబట్టి మీరు తినేదాన్ని బట్టి కారం, సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే మనం ఇందులోకి గరం మసాలా కూడా కొద్దిగా మనం ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది చిన్న స్పూన్లోని పావు స్పూన్ అంతా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగని మిశ్రమాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఈ పోపు దినుసుల్లోకి ఇలా పోసుకుని అంతా కలిసేటట్టు ఇలా తిప్పుకుంటూ పులుసుని మరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. మనం తిప్పకుండా అలానే ఉంచేమనుకోండి, ఈ మజ్జిగ పులుసుని కలపకుండా అలానే ఉంచేమంటే మజ్జిగ అనేది ఇరిగిపోతుంది. కాబట్టి ఒక పొంగు వచ్చేటంత వరకు ఇలా తిప్పుకుంటూ మరిగించుకోండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. మరి ఎక్కువ పొంగు రావట్లేదేటి అని వెళ్ళి నన్ను అడగవద్దు. ఎందుకంటే మనము మంట అనేది సిమ్లో పెట్టుకున్నానండి పొంగిపోకుండా. లేదంటే మనం హైలో పెట్టినామంటే మొత్తం కూడా మనకి పైకి పొంగు వచ్చేస్తుంది. అలాగే మనకి మజ్జిగ కూడా వేడికి ఇరిగిపోతుంది. కాబట్టి ఇలాగా ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసుకుని మనం ముందుగా నూనెలో వేయించుకున్న బొండాలను కూడా ఇందులో వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఒక క్షణము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనకి బొండాల్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. దీనిపైన కాస్త కొత్తిమీరని చల్లి
వేడివేడి అన్నంతో వడ్డించండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. మజ్జిగ బజ్జీ పులుసు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి.